రుద్రాణి అయితే అనామిక దగ్గరకు వచ్చి, ఎందుకు అనామిక ఇంత సంతోషపడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న అనామిక అయితే, నేను ఎప్పుడు సీతారాముల కళ్యాణాన్ని దగ్గర ఉండి చూడలేదు, ఇదే ఫస్ట్ టైం, అందుకే నాకు ఇంత సంతోషంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న రుద్రాణి అయితే, అవునా, నువ్వు చూస్తేనే ఇంత సంతోషపడిపోతుంటే నువ్వు చేస్తే ఇంకంత సంతోషపడిపోతావో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న అనామిక అయితే, నేను ఎలా చేయగలను, ఆ బామ్మగారు ముందే చెప్పేశారు కదా కావ్య రాజ్బావ వాళ్ళు చేస్తారని, మేము చెయ్యలేం కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న రుద్రాణి అయితే, ఎందుకు చేయలేరు, రాజుకు ఏమాత్రమైన అర్హత ఉందా ఆ ఇందులో కూర్చోడానికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న అనామిక అయితే ఒక్కసారిగా ఆలోచించి, అవును కదా, అది నిజమే కదా, నేను కళ్యాణం చేస్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే అక్కడ కళ్యాణం జరుగుతున్న దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ అయితే ఆపండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి అనామిక అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న అనామిక అయితే, ఈ కళ్యాణాన్ని నేను కళ్యాణ్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము, రాజుగారికి రాజుబావ గారికి ఏమైనా అర్హత ఉందా ఈ కళ్యాణం చేయడానికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు. అవును, మరి రాజుబావ గారు అర్హత లేదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.